బైబిల్లో ప్రతి గ్రంథం ఒక అద్భుతమే. యాకోబు పత్రిక 2 మనం ఒకసారి గమనించినట్లయితే, సోదర ప్రేమకు పరీక్ష. నా సహోదరులారా, మహిమ స్వరూపైన మన ప్రభు యేసుక్రీస్తును విశ్వసించేవారుగా పక్షపాతం లేకుండా ఉండండి. ఎవరైనా బంగారు ఉంగరాలు పెట్టుకుని ఖరీదైన బట్టలు వేసుకున్నవాడు, మాసిన బట్టలు వేసుకున్న పేదవాడకుడు, వీరిద్దరూ మీ సమావేశానికి వచ్చారనుకోండి. మీ దృష్టి ఖరీదైన బట్టలు వేసుకున్న వాడి మీద ఉంచి, దయచేసి ఈ మంచి చోట కూర్చోండి అని చెప్పి పేదవానితో నువ్వు అక్కడ నిలబడు లేదా నా కాళ్ళ దగ్గర కూర్చో అంటే మీరు చెడు ఉద్దేశంతో నిర్ణయం తీసుకొని తేడా చూపుతున్నట్టే కదా. నా ప్రియ సహోదరులారా, వినండి. దేవుడు ఈ లోకంలో పేదవారిని విశ్వాసంలో ధనవంతులుగాను, తనను ప్రేమించిన వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగాను ఎన్నుకోలేదా? కానీ మీరు పేదవాన్ని అవమానానికి గురి చేశారు. మిమ్మల్ని అనగతొక్కేది, చట్టసభలకు ఈడ్చేది ధనవంతులు కాదా? మిమ్మల్ని పిలిచిన వాడి మంచి పేరు ఈ ధనికుల వల్లనే కదా దూషణకు గురవుతున్నది. నిన్ను ప్రేమించుకున్నట్టే నీ పొరుగువారిని కూడా ప్రేమించు అని లేఖనాల్లో రాసి ఉన్న దైవరాజాజ్ఞ పాటిస్తే మీ ప్రవర్తన సరిగ్గా ఉన్నట్టే. కానీ మీరు కొందరి విషయంలో పక్షపాతంగా ఉంటే మీరు పాపం చేస్తున్నట్టే. మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్టు ధర్మశాస్త్రమే నిర్ధారిస్తున్నది. ఎవరైనా ధర్మశాస్త్రం అంతా పాటించి ఏ ఒక్క ఆజ్ఞ విషయంలో అయినా తడబడితే ఆజ్ఞలన్నింటినీ మీరిన అపరాధి అవుతాడు. వ్యభిచారం చెయ్యవద్దు అని చెప్పిన దేవుడు హత్య చెయ్యవద్దు అని కూడా చెప్పాడు. నువ్వు వ్యభిచారం చేయకుండా హత్య చేస్తే దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినట్టే. నిజమైన స్వాతంత్ర్యం ఇచ్చే ధర్మశాస్త్రం విషయంలో తీర్పుకు గురయ్యే వారికి తగినట్టుగా మాట్లాడండి, అదేవిధంగా ప్రవర్తించండి. కనికరం చూపించని వాడికి కనికరం లేని తీర్పు వస్తుంది. కనికరం తీర్పును జయిస్తుంది. అలాగే సత్క్రియలకు పరీక్ష. నా సోదరులారా, ఎవరైనా తనకు విశ్వాసం ఉందని చెప్పి క్రియలు లేనివాడైతే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం అతన్ని రక్షించగలదా? ఒక సోదరునికి కానీ సోదరికి కానీ కట్టుకోవడానికి బట్టలు, ఆ రోజు తినడానికి భోజనం అవసరమైతే మీలో ఒకడు అలాంటి వారితో శాంతిగా వెళ్ళు, వెచ్చగా ఉండు, తృప్తిగా తిను అని చెబితే ఏం ప్రయోజనం? అదేవిధంగా క్రియలు లేకుండా విశ్వాసం ఒక్కటే ఉంటే అది చచ్చినదే. అయినా ఒకడు నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి అనవచ్చు. క్రియలు లేని నీ విశ్వాసం నాకు చూపించు, అప్పుడు నేను నా క్రియల ద్వారా నా విశ్వాసం చూపిస్తాను. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు సరే, కానీ దయ్యాలు కూడా అదే నమ్ముతున్నాయి. నమ్మి గడగడా వణుకుతున్నాయి. బుద్ధి లేనివాడా, క్రియలు లేని విశ్వాసం వల్ల ప్రయోజనం లేదు అని నీకు తెలుసుకోవాలని లేదా?